గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఇచ్చినటువంటి సందేశాన్ని ఏకీభవిస్తూ ఉన్నాం. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత 10 ఏళ్ళుగా సరైన స్థానంలో తెలంగాణ తల్లిని పెట్టలేకపోయాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో సంవత్సరం గడవకముందే తెలంగాణ తల్లి విగ్రహాన్ని నడిబొడ్డు అయినటువంటి అధికార యంత్రాంగం ఈ రాష్ట్రానికి ఎక్కడి నుంచి నడుస్తుందో ఆ అధికార యంత్రాంగ ప్రాంగణంలో మధ్యన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది తెలంగాణ ప్రజల యొక్క అందరి యొక్క ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలైనా ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహంలో రాజకీయాలకు తావుండకూడదు. అధ్యక్ష, అచ్చమైనటువంటి ఆడపడుచు తెలంగాణ సాంప్రదాయాన్ని కట్టుబాట్లని ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి రూపకల్పన జరిగింది. పచ్చని చీర అనేది పచ్చని పైర్లకి నిదర్శనం. పైన పంటలు, తెలంగాణ వ్యవసాయ రాష్ట్రం, అందులోనూ వరి పంట ప్రధానంగా పండించుకునే రాష్ట్రం. వరి, జొన్న, సజ్జల యొక్క ప్రతిబింబం అవుతుందో తెలంగాణ నిజమైనటువంటి స్వరూపానికి ప్రతిబింబంలో ఉండేటువంటి అవకాశం. అధ్యక్ష, అందులో ఇవాళ రోజుకి మరొక ప్రత్యేకత. పార్టీలకు అతీతంగా ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు మొట్టమొదటిసారిగా డిసెంబర్ 9, 2009లో తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని ఆనాడు హోంమంత్రి గారు చిదంబరం గారు ప్రకటన చేయడం, అక్కడ నుంచి ఆరంభమైనట్టు తెలంగాణ 2014లో సాధించుకున్నాం. వారి జన్మదినం జరుపుకుంటుంది. అధ్యక్ష, ఇవాళ పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రదాతగా తెలంగాణ ఇచ్చినటువంటి ఒక మహనీయురాలిగా వారి జన్మదిన శుభాకాంక్షలు మనందరం కూడా తెలుపుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక సూచన చేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదములు. నర్సిరెడ్డి గారు. అధ్యక్ష, అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క మల్లు